శంషాబాద్ కూరగాయల మార్కెట్లో ఘనంగా బోనాలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కూరగాయల మార్కెట్లో నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు, కమిషన్ ఏజెంట్లతో పాటు రైతులు కలిసి ప్రతి ఏడు శ్రావణ మాసంలో బోనాలు సమర్పిస్తారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో ఆనందంగా నృత్యాలు చేస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను నెత్తిన పెట్టుకుని మార్కెట్లోని వివిధ రోడ్లలో సామూహికంగా ఊరేగింపు నిర్వహించి దేవాలయంలోకి వెళ్లి సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మార్కెట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి ఏడు బోనాల పండుగ నిర్వహిస్తే అమ్మవారి ఆశీర్వాదంతో వ్యాపారం బాగా జరపడమే కాక వర్షాలు విరివిగా కురిసి పంటలు కూడా సమృద్ధిగా పండుతున్నాయన్నారు. కూరగాయ మార్కెట్లో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. రైతులకు కానీ ఇక్కడ వచ్చే వ్యాపారస్తులకు అందరికీ సుఖ సంతోషాలు మంచిగా ఉండాలని చెప్పేసి ఎవరి ఉత్సవాలు చాలా మంచిగా చూస్తున్నాం. మంచిగా చూస్తుంది, రైతులను మంచిగా చూస్తుంది, వ్యాపారంలో కూడా మంచిగా చూస్తుంది. అందరం మంచిగా గుడి కట్టినప్పటి నుంచి మాకు అన్ని విధాల దేవుడు సహకారం చేసిండు. ఆ దేవుని పుణ్యాన ఈ రోజు ఇట్లా ఉన్నాం. మేము పుణ్యాన ఆమెకు ఎంత యథార్థం ఉంటే ఆమె ఆశీర్వాదం పుణ్యాన మేము ఇట్లున్నాం. నా పేరు కళ్యాణ్ మంజయ్య, గుడి దంగల్ అంజయ్య. ఆయన ఆశీర్వాదం వాతావరణం అంతా కలుషితమవుతుంది కాబట్టి అంటు రోగాలు వచ్చాయి. కొందరికి నొప్పులు, జ్వరాలు, మాయలేని రోగాలు వచ్చినాయి. పేగివాదాన్ని వచ్చేసి ఎంతో మంది చనిపోయారు అనమాట. అప్పుడు అమ్మవారిని వేడుకొని ఎదుర్కొన్నారు కాబట్టి అమ్మ ఉజ్జోని మాంకాలి జగదాంబ అని చెప్పేసి అమ్మవారిని ఎదుర్కొని వేడుకున్నాం కాబట్టి అమ్మ సంవత్సరానికి ఒకసారి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు పొలిమెర కాచపోతాను ఇంకా కట్టు ఓన్లవాడు కన్న కొడుకు, పెట్టి ఓన్లవాడు పెద్ద కొడుకు మంత్రకాడు తంత్రకాడయ్యి 2 వీరగోళాలు వేసుకొని నిమ్మకాయలు పెట్టి కొరుకుకుంటా ఆ గుమ్మడికాయలు కానీ దయ్యాలని పూతాలని కామిని కంపొడి పిశాచులని కావట్టుకుంటూ వస్తాడనమాట. వచ్చినప్పుడు ఊర్లో కూడా దయ్యాలని పూతాలని కామిని కంపొడి పిశాచులని అన్నిట్లని పాలదోలుకుంటా మింగేసుకుంటూ వస్తాడనమాట. అందుకనే సంవత్సరానికి ఒకసారి మనల్ని కాపాడడానికి వచ్చింది అమ్మవారు అని చెప్పేసి అమ్మవారికి ఒక చక్కని పాట